హలో అండి. నిన్న మెంతి కూర, పాలకూర హార్వెస్ట్ చూశారు కదా! ఈ రోజైతే పుదీనా కోసుకుంటున్నాము. అంతకుముందైతే మొత్తం బెడ్ అంతా బాగేసింది. లాస్ట్ ఇయర్ నుంచి చిన్న బాక్స్‌లో పెంచుతున్నాము. ముదిరిపోకుండా ఎప్పటికప్పుడు పైన వచ్చిన ఆకుల్ని కట్ చేసి ఇంకా డ్రై చేసుకుంటున్నాం అనమాట షేడ్‌లో. అలాగే గ్రీన్ తోటకూర కోసం ప్రత్యేకంగా బెడ్ అయితే వేయలేదు ఈసారి. ఈ స్వీట్ కార్న్ పెట్టిన దగ్గరే వచ్చినాయి, ఇంకా వాటినే కోసుకుంటున్నాము. మనం విత్తనాలు పెడితే వచ్చే వాటికంటే వాటికి అంతగా ఏమి మొలిసినయే బలంగా ఉంటున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఈ స్వీట్ కార్న్ బెడ్లోనే మొత్తం చాలా ఉంది, అసలు చూసుకోవాలే కానీ చూసుకుని కోసుకోవటమే. ఇంకా అయ్యే వస్తున్నాయి కదా అని ఇంకా ఏమీ ప్రత్యేకంగా వీటి కోసం ఏం ప్లేస్ పెట్టలేదు. చుక్కకూర అయితే మొన్నే హార్వెస్ట్ చేసాము, మళ్ళీ వచ్చేసింది, కోసుకుంటున్నాము. పూత కూడా వస్తుంది కదా. ఎప్పటికప్పుడు మనం ఇలా పైనుంచి కట్ చేసుకుంటా ఉంటే ముదరకుండా మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఎంత ఉన్నా కానీ కూర కొంచెమే అవుతుందండి. ఇక పొయ్యి మీద పెట్టంగానే ఇంక ఇది వేసామంటే కరిగిపోతుంది. పాలకూరలాగా ఇంకా ఎక్కువ అవ్వదు. కూరలో చింతపండు వేయాల్సిన పని లేదు, అంత పుల్లగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టమే చుక్కకూర. మొత్తం ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో చూడండి. ఇదేమో ఎర్ర తోటకూర, కొద్దిగానే వచ్చింది ఈసారి, ఇంకా అది కూడా కోసేసాను గ్రీన్ దాంతోపాటు. అలాగే నిన్న పాలకూరనంతా ఫ్రోజన్ చేసేసాము, నిన్న కోసింది. మొత్తం ఒకేసారి తినలేం కదా. ఈ చుక్కకూర ఈ రోజు అయితే వండుకుంటాము. కొత్తిమీర కూడా కోసాం కానీ ఇంకా వీడియో అయితే చేయలేదు. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ షాపుల్లో అసలు స్మెల్లే ఉండదు. అలాగే పుదీనా, ఇంకా మెంతికూర. ఈ మెంతికూర పుదీనాని షేడ్లో డ్రై చేస్తున్నాము, ఎండలో కాదు. ఇలా చేస్తే మనం పౌడర్ చేసుకుని ఇంకా వింటర్ అంతా వాడుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.